హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెట్ నిన్న నిన్న కేంద్రంలో పార్లమెంటులో పెట్టిన బడ్జెట్ గురించి ఆంధ్రప్రదేశ్ యొక్క కాంటెక్స్లో మనం కంపల్సరీగా మాట్లాడాలి. ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ ఏంటి, దాని గురించి మాట్లాడదాం. దాని డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు జనరల్గా నిన్న ఒక మంచి పని జరిగింది. ఏంటంటే ఆ బడ్జెట్ని తెలుగుదేశం, జనసేన, టీడీపీ వెల్కమ్ చేస్తున్నాము, ఎక్స్ట్రాడినరీ సూపర్ డూపర్ బడ్జెట్ అన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని విమర్శించారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలానే అపోజిషన్గా పాత్ర పోషించాలి కేంద్రంలో కూడా నేను కోరుకుంటున్నా. వైవి సుబ్బారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము డిసప్పాయింట్ అయ్యాము, మా యొక్క సమస్యలను మీరు ఇగ్నోర్ చేశారని. ఇవి చేస్తున్నారు కానీ అల్టిమేట్గా వాళ్ళని మీరు సంపూర్తి ప్రతిపక్ష పాత్ర పోషించాలని నేను కోరుకున్నాను వైఎస్ఆర్సీపీని కేంద్రంలో. అది ఎవరి కోసం అంటే అది నా కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రెండు డివిజన్స్ ఉన్నాయి. ఒకటి సెక్యులర్ డివిజన్, ఒకటి అదర్ డివిజన్. సెక్యులర్ డివిజన్లో మీరుండి కొట్లాడి ఈ యొక్క పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు సెక్షన్స్ తరపున మీరు కొట్లాడాలని నేను వైఎస్ఆర్సీపీని కోరుకున్నా. ఇక దయచేసి వాళ్ళ బిల్లులకు మద్దతు ఇవ్వకుండా ఒకసారి నేను మీరు రిక్వెస్ట్ చేస్తాను వైఎస్ఆర్సీపీని. కమింగ్ టు ది పాయింట్, ఓకే, ఇన్అడెక్వేట్ ఫండింగ్. ఇప్పుడు చూద్దాం అసలు లోపలికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఏం చేశారు అనేది చూద్దాం. మనకు చేసిన నష్టం గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకి డబ్బులు ఇవ్వలేదు, అంటే కరెక్ట్గా ఎలకేట్ చేయలేదు. 3,320 కోట్లు మాత్రమే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి పెట్టారు 2026-27 ఈ బడ్జెట్లో. వాళ్ళు ఎంత పెట్టారు? 3,320 కోట్ల రూపాయలతో పోలవరం కట్టేయచ్చు మనం. 3,300 చంద్రబాబు నాయుడు గారు మేము పోలవరం కంప్లీట్ చేస్తాను ఈ ఇయర్ అన్నారు. వాళ్ళు ఎలకేట్ చేసింది 3,320 కోట్లు, దాంతో కట్టేయచ్చా పోలవరం? అంటే అర్థం ఈ సంవత్సరం కూడా పోలవరాన్ని దెబ్బపెట్టడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అనేది ఒకటైతే అర్థమవుతుంది. ఓకే, కాబట్టి పోలవరాన్ని వాళ్ళు కంప్లీట్ చేయడానికి వాళ్ళు కరెక్ట్గా టైం ఫిక్స్ చేసి 26-27లో కంప్లీట్ చేసే విధంగా సఫిషియెంట్ బడ్జెట్ని పెట్టి ఆ సఫిషియెంట్ బడ్జెట్ని వాళ్ళు ఇవ్వటంలో ఫెయిల్ అయ్యారు. ఇది ఆంధ్రప్రదేశ్ వాటర్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, అగ్రికల్చరల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అది ఈ విధంగా డిలే చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా నష్టం జరిగిద్ది. దీన్ని అడ్రస్ చేయలేనటువంటి పొలిటికల్ పార్టీలు అందరూ కూడా అక్కడ బడ్జెట్ని వెల్కమ్ చేస్తున్నామంటూ అది ఆశ్చర్యం వేసింది నాకు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా వీఆర్ వెల్కమింగ్ ద బడ్జెట్ అన్నారు, ఈ పోలవరం గురించి మాట్లాడకుండా. ఈ పాయింట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మంచి పని చేశారు, వాళ్ళు రైస్ చేశారు దీన్ని. వాళ్ళు ఏమన్నారు? పోలవరానికి మీరు ఇచ్చిన డబ్బులు సరిపోవు అన్నారు. ఓకే, వాళ్ళు ఇచ్చిన డబ్బులు నిజంగానే సరిపోవు. వైఎస్ఆర్సీపీ కరెక్ట్గా మాట్లాడారు. మీరు కరెక్ట్గా మాట్లాడి ఓటు కూడా కరెక్ట్గా వేయాలని కోరుకుంటున్నాం వైఎస్ఆర్సీపీని. లిమిటెడ్ ఫెడరల్ కమిట్మెంట్ అనేవి రూరల్ రోడ్స్ కనెక్టివిటీ అనేది రూరల్ రోడ్స్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఫెడరల్ కమిట్మెంట్ అనేది చాలా తక్కువ వేశారు. ఈ 500 కోట్ల రూపాయలు ఏపీ రూరల్ రోడ్స్ ప్రాజెక్టుకి 500 కోట్ల బడ్జెట్ వేశారు కేంద్ర బడ్జెట్. 500 కోట్లు, 350 కోట్లేమో రోడ్లు బ్రిడ్జిలకి కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ కోసం 300, అంటే రెండు కలిపి కూడా రూరల్ ప్రాజెక్ట్ మీద 500, 300, 850 కోట్లు కూడా ఇవ్వాలి. 850 కోట్లు కూడా ఇవ్వలేదండి రోడ్లు దానికి సంబంధించి. మరి వెల్కమ్ అన్నారు. ఎందుకు వెల్కమ్ అన్నారు? సఫిషియెంట్ ఫండ్, కనీసం రోడ్లు డబ్బులు తీసుకురాలేని వాళ్ళు ఇప్పుడు వెల్కమ్ అని ఎందుకు అన్నారు? అది ప్రాబ్లం. ఓకే, హై స్పీడ్ రైల్ లింక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంత డెడికేషన్ కనపడలేదు. ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు మనకి మన ఓను సొంత హై స్పీడ్ రైల్ కారిడార్ అనేది లేదు. హై స్పీడ్ రైల్ కారిడార్ లేదు, నార్మల్ రైల్ కారిడార్స్ ఉన్నాయి. నార్మల్ రెగ్యులర్గా వెళ్ళే రైల్ కారిడార్స్, హై స్పీడ్ రైల్ కారిడార్ ఆంధ్రప్రదేశ్కి లేదు. ఇది సదరన్ స్టేట్లో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై రీజియన్స్లో హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడ అసలు హై స్పీడ్ రైల్ కారిడార్ అనేది సౌత్ ఇండియాలోనే పేరుంది, మంచి పేరుంది సౌత్ ఇండియా మొత్తానికి. ఎక్కడి నుంచి? హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై.
ఆంధ్రప్రదేశ్కి హై స్పీడ్ రైల్ కారిడార్ లేదు. మరి దాన్ని అడిగి మాకు మీ ఇన్వెస్ట్మెంట్ మీ బడ్జెట్లో దాన్ని ఎందుకు పెట్టలేదని వీళ్ళు అడగకుండా వీఆర్ వెల్కమింగ్ ద బడ్జెట్ అని ఎట్లా అన్నారు? యూ షుడ్ హావ్ ఆస్క్డ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హై స్పీడ్ రైల్ కారిడార్ గురించి మీరు బడ్జెట్లో ఎందుకు పెట్టలేదని అడిగి ఉండాల్సింది కదా. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ యొక్క పొలిటికల్ పార్టీలు ఫెయిల్ అయినది అని అర్థమైంది. రూరల్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అనేది, ఆ సపోర్ట్ బర్డెన్ అనేది స్టేట్ల మీద పెట్టడానికి ఈ ట్రై చేశారు. ఏంటిది? ఇది మన్రేగా ప్రోగ్రామాన్ని విబిజీ రామ్జీ బిల్గా మార్చి స్టేట్లకి 40% బర్డెన్, గతంలో 10% స్టేట్ ఇస్తే 90% కేంద్రం ఇస్తే ఇప్పుడు 40% మీరు ఇవ్వాలి, 60% మేము ఇస్తాం అంటే 30% బర్డెన్ పడింది స్టేట్లకి. ఆ 30% మీరు వేసుకోండి అన్నారు. ఇక ఇది ఆల్మోస్ట్ 6,300 కోట్ల రూపాయల వరకు ఇది ఫిస్కల్ బర్డెన్ పడిపోతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు పార్లమెంట్లో? ఇది 6,300 కోట్ల రూపాయలు మా దగ్గర లేవండి, మేము ఇవ్వలేము, అవి లేక రోడ్లు వేయలేదు, అవి లేక స్కాలర్షిప్ ఇవ్వలేదు, అవి లేక పీజీ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పి మేము ఇవ్వలేకపోతున్నాము. ఓకే, మరి మీ బర్డెన్ మేము ఎందుకు తీసుకోవాలి? అది మీరు పెట్టిన ప్రోగ్రామ్ అని ఎందుకు అడగలేకపోయారు కేంద్రం నుంచి? హౌ యు ఆర్ వెల్కమింగ్ ది బడ్జెట్? టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాం. ఓకే, నేషనల్ క్యాపెక్స్ అనేది క్లియర్గా లోకల్ ప్రాజెక్ట్స్కి ఎంత పెడుతున్నారు అనేది చెప్పాలి. క్యాపెక్స్ పెంచారు, క్యాపెక్స్ని 12.2 లక్షల కోట్లకి పెంచారు. మరి గతంలో ఎంత ఉంది? లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? మరి 9 లక్షలు 10 లక్షలు ఉంటే ఇప్పుడు దాన్ని 12.22 లక్షల కోట్ల రూపాయలకి ఈ యొక్క క్యాపెక్స్ని పెంచారు. ఈ క్యాపెక్స్ని పెంచడం వల్ల దాంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇస్తున్నారు అనేది స్పెసిఫిక్గా చెప్పాలి. లేదు, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇస్తున్నారు అనేది చెప్పలేదు. అది అక్కడ రోడ్లకి పెట్టారు కదా, రోడ్లది చెప్పారు కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రోడ్లది కూడా. అక్కడ రోడ్లకి ఎంత? 350, 500, 850 కోట్ల రూపాయలు. పోలవరానికి సంబంధించి 3,300 తిప్పి కొడితే నాకు తెలిసిన వరకు 5,000 కోట్లు కూడా కనబడతాయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద. మరి ఇది ఇక్కడ 12.2 లక్షల కోట్ల రూపాయల క్యాపెక్స్లో మన షేర్ ఎంత దాంట్లో అనేది అంత క్లారిటీ లేదు బడ్జెట్లో. మీరు ఎందుకు అడగలేకపోయారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొలిటికల్ పార్టీలు అంటే వైసీపీలు అడిగారు. నేను అందుకే వెన్ దే డిడ్ గుడ్ ఐ డెఫినెట్లీ సే దే డిడ్ గుడ్. ఓకే, వాళ్ళు మేము వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద బడ్జెట్ అన్నారు. ఇవన్నీ లేవనెత్తారు వైఎస్ఆర్సీపీలోకి. ఇంకా ఆంధ్ర ఫోకస్డ్ డెలివరీ మెకానిజం అనే సెక్టోరల్ దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎర్త్ మినరల్ సపోర్ట్ స్కీమ్స్, రేర్ ఎర్త్ మినరల్ సపోర్ట్ స్కీమ్స్ నేషనల్ పాలసీ కింద ఇంక్లూడ్ చేశారు, మంచిదే. కానీ ఇమ్మీడియట్గా జాబ్స్ ఎంత ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత క్రియేట్ చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఊరికే చెప్పారు ఏమని, రేర్ ఎర్త్ అండ్ మినరల్ సపోర్ట్ స్కీమ్స్ కింద నేషనల్ పాలసీ కింద మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ని ఇంక్లూడ్ చేశారు. బట్ హౌ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ద మనీ? ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ ఫండింగ్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలకి ఇండస్ట్రీలకి 10,000 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చారు. ఈ 10,000 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇవ్వబోతున్నారు, స్పెసిఫిక్గా ఇంత ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతున్నామన్న విషయం మాత్రం వాళ్ళు చెప్పలేదు. ఈ 10,000 కోట్లలో 9,999 కోట్ల రూపాయలు వేరే వేరేకి ఇచ్చి మనకు 1 కోటి రూపాయలు పంపించారనుకోండి, దానివల్ల మనకేంటి ఉపయోగం? కానీ మనకి ఎంత ఇస్తున్నారు అనేది ఆ 10,000 కోట్ల రూపాయల్లో చెప్పలేదు. డిసప్పాయింటింగ్ బడ్జెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అందుకే అమరావతి ఎలొకేషన్స్ అనేవి చాలా నేరో స్కోప్ ఉన్నటువంటి ప్రామిస్ చేశారు. 1128 కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్కి. ఎంత? 1100. వీళ్ళు 1,00,000 కోట్లు పెట్టి బిల్డింగ్ కడతామంటున్నారు, 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడతా ఉన్నారు. 60,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్లు తీసుకున్నారు, 40,000 కోట్లు, 50,000 కోట్లు అన్నారు. చివరికి బడ్జెట్లో ఎంత ఉంది? 1128 కోట్ల రూపాయలు అమరావతికి సంబంధించి బడ్జెట్లు పెట్టారు. 432 కోట్ల రూపాయలు అర్బన్ ప్రోగ్రామ్కి పెట్టారు. 800 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి, డ్రైనేజ్కి పెట్టారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అవి తప్ప దర్ ఇస్ నో అదర్
బడ్జెట్ ఎలొకేషన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిడక్షన్స్కి సంబంధించిన ఈక్విటీ కన్సర్న్స్ గురించి కూడా పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు. అండర్ ఫండింగ్ చేశారు. మనం ఈ కనీసం రూరల్ డెవలప్మెంట్ కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తారనుకుంటే మరి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన మంత్రి ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళు నెత్తిన పెట్టుకుని మోసం ఉంటాడు రోజు పవన్ కళ్యాణ్ గారు. మరి రూరల్ డెవలప్మెంట్కి ఎంత ఫండ్ తీసుకొచ్చాడు? ప్రధానమంత్రి గ్రామ్ సాధక యోజన కింద ఫండ్ ఎంత తీసుకొచ్చారు అనేది పవన్ కళ్యాణ్ దాని గురించి చెప్పలేదు ఇంతవరకు. ఓకే, ఇంకా సరే ఎనివే అల్టిమేట్గా అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కోర్ నీడ్స్ని ఇగ్నోర్ చేశారు. ఆంధ్రప్రదేశే కదా అసలు దేశవ్యాప్తంగా కోర్ నీడ్స్ని ఇగ్నోర్ చేసి దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా దెబ్బ కొట్టింది అనమాట. చాలా డిసప్పాయింట్మెంట్కి సంబంధించి చాలా డిసప్పాయింట్ చేశారు బడ్జెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో. సో పోనీ ఈ పెట్టిన స్కీములు కూడా టైం లైన్ పెట్టలేదు, ఎన్ని రోజుల్లో చేస్తారు, ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారు, ఈ అమరావతి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, లేదంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, రోడ్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, లేదు ఊరికి అట్లా కొద్దిగా అమౌంట్ అలొకేట్ చేస్తున్నాం అనేసారు. అది కూడా డబ్బులు ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. సో ఇది ఫైనల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫిస్కల్కి సంబంధించి బర్డెన్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మీద పడే అవకాశం ఉంది ఈ బడ్జెట్ వల్ల. మరి అలాంటి బడ్జెట్ని మేము వెల్కమ్ చేస్తున్నామని టీడీపీ, జనసేన, ఇంకెవరు బీజేపీ వాళ్ళు వెల్కమ్ చేస్తున్నామన్నారు. మరి ఇంక వాళ్ళే చెప్పాలి ఎలా వెల్కమ్ చేస్తున్నారు అనేది. నక్షల్లో చెప్తున్న సమ్మరీలో పోలవరం ఫండింగ్ చేశారు. డిలేలు, వాటర్ సెక్యూరిటీ ఇష్యూస్ని పట్టించుకోకుండా పోలవరం చాలా డబ్బులు తక్కువ ఇచ్చారు. హై స్పీడ్ రైల్ని డెడికేషన్ అయితే వాళ్ళు ప్రకటించలేకపోయారు. కనెక్టివిటీ ఇన్వెస్ట్మెంట్ మిస్సింగ్ అయిపోతూ ఉంది. స్టేట్ బర్డెన్ రూరల్ ఎంప్లాయ్మెంట్స్ మీద అదే విపిజీ రామ్జీ బిల్, మన్రేగా ప్రోగ్రామ్ ఎత్తేసి విపిజీ రామ్జీ బిల్ పెడితే అది ఆంధ్రప్రదేశ్లో లేరా? కరూపం చేసేవాళ్ళు వాళ్ళకి ఎఫెక్ట్ కొడదా? వాళ్ళ యొక్క ఫండమెంటల్ హక్కుని తీసేశారు, ఎఫెక్ట్ కొడతా. ఐ థింక్ ఈరోజు రాహుల్ గాంధీ అక్కడ ఏదో ధర్నా చేస్తున్నట్టున్నాడు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇదంతా జరుగుతుంది కదా విపిజీ రామ్జీకి సంబంధించి. ఓకే, బ్రాడర్ క్వాపెక్స్ అనేది లిమిటెడ్ స్టేట్ ఫోకస్ అనేది లేదు, అన్ఈవెన్ ప్రాజెక్ట్స్. సో అమరావతి ఎలొకేషన్స్ కూడా మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. కాబట్టి వీఆర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ బడ్జెట్. కానీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు వెల్ బ్యాలెన్స్డ్, ఫార్వర్డ్ లుకింగ్, ఎక్స్ట్రాడినరీ, సూపర్ అని చెప్పి ట్వీట్ చేశాడు. కంగ్రాచులేటింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, మీరు ఎక్స్టెండెడ్ బడ్జెట్ ఇచ్చారని ముఖ్యమంత్రి గారు అన్నారు. బడ్జెట్ బూస్టింగ్ చేయబోతుంది, ఇన్వెస్ట్మెంట్ ఏదో రాశారు చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు ఈయన ఐటీ మినిస్టర్ ఏం రాశారు? వెల్ బ్యాలెన్స్డ్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్. దేనికి వెల్ బ్యాలెన్స్డ్? దిస్ ఈజ్ నాట్ ఆంధ్రప్రదేశ్కి వెల్ బ్యాలెన్స్డ్ కాదు, మీ యొక్క కూటమి వెల్ బ్యాలెన్స్డ్. అంటే మీరు ఒకరినొకరిని తిట్టుకోకుండా కూటమి కలిసి ఉండాలని. మీరు తప్పు చేసినా మేము పొగడొద్దు, మేము తప్పు చేసినా మీరు పొగడొద్దు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేము అదే ఇదంతా ఏదంటే ఏమంటారు, ల్యాండ్ ఆర్డర్ ఏమైనా ఉంటే మీరు చూస్తూ ఊరుకోండి అని చెప్పుంటారు. వాళ్ళే మీరు బడ్జెట్ ఎలా పెట్టినా మేము చూస్తూ ఊరుకుంటామని చెప్పారు. దట్ ఈస్ అ వెల్ బ్యాలెన్స్డ్ ఇట్ ఈస్. బట్ డెఫినెట్లీ గ్రోత్ పాయింట్లో దిట్ ఈస్ నాట్ వెల్ బ్యాలెన్స్డ్ ఇన్ ద డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెల్కమ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళే అపాయింట్ చేస్తారు బోర్డు మెంబర్ని. సో వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడరు. మేము వీఆర్ వెల్కమింగ్ అన్న. దేనికి వెల్కమింగ్? ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇన్ని నష్టాలు ఉంటే ఓకే. ఇంకా స్టేట్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఈయన కూడా ఇది వెల్కమ్. అసలు ఆయన బీజేపీ ఆయన కాబట్టి వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళడు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అపోజ్ చేశారు. నేను అది వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ లీడర్, ఇతను స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేశారు బడ్జెట్ని. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీ ఫండింగ్ ప్రాజెక్ట్స్ మీరు ఇగ్నోర్ చేశారన్నాడు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ని ఇగ్నోర్ చేశారన్నాడు. డెడికేటెడ్ హై స్పీడ్ రైల్ కనెక్టివిటీని ఎత్తేసారు. రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. ఇవన్నీ నాకైతే కూడా అర్థమైంది. ఓకే సరే, ఇవన్నీ కూడా మాట్లాడారు, వాళ్ళు అపోజ్ చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి అపోజ్గా మాట్లాడారు. ఓటేసేటప్పుడు కూడా అపోజ్గా ఓటేయాలని నేను కోరుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అట్లీస్ట్ వన్ పార్టీ, సో దట్ వీ మే గివ్ కాన్ఫిడెన్స్ టు ది అపోజిషన్లో ఉన్నటువంటి డెమోక్రసీకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే ఒక అపోజిషన్ 100% గట్టిగా పనిచేయాలి నా ఉద్దేశం అది. థ్యాంక్ యూ, నమస్కారం.